కూడా లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్న జక్కంపూడి రాజాని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని నేను మనవించుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తాం, మీరు ఎన్ని రోజులను ఆపగలరు, మేము ఖచ్చితంగా కూడా అడ్డుకుంటామని దాన్ని జనసేన పార్టీ తరఫున అవసరమైతే మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ దింపుతామని విన్నవించుకుంటున్నాను. నా పేరు అరిగల రామకృష్ణ. మాది రాజనగర్ నియోజకవర్గం కొండగుంటూరు గ్రామం. మా కొండగుంటూరు గ్రామ పరిధిలో గల 640, 641, 642, 649A ఆ సర్వే నెంబర్లో గల సుమారు 60 ఎకరాల భూమిని తాత్కాలిక మైనింగ్ పేరుతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, స్థానిక ఎంపీలు కూడా దాన్ని వేరే చోటకి తరలించడం అయితే జరుగుతుంది. దానికి మేము గ్రామ పరిధిలో చాలామంది నాయకులతో సహా మేము గతంలో కూర్చోవడం కూడా రోడ్ల మీద కూర్చోవడం జరిగింది. ఆ లారీలు తిరిగే వేగాన్ని చూసి అక్కడ స్థానికంగా స్కూళ్ళు కూడా ఉన్నాయి. వాటికి స్కూల్ పిల్లలకి 2-3 కూడా పడిపోవడం అయితే జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ మెట్టని తవ్వుతున్న ఎవరైతే ఉన్నారో దళారులు వారిని ఎదుర్కొనే ఆపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజానగర్ నియోజకవర్గం జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో బయలుదేరడం అయితే జరిగింది. ఇక్కడ పోలీసులు తమ జులుం చూపించి ఇక్కడ మమ్మల్ని అందరినీ నిర్బంధించి వారిని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కొమ్ము కాసే పోలీసులు ఉన్నారు. మమ్మల్ని అది ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ మేము ప్రశ్నించడానికి వెళ్తున్న మా గలాన్ని నొక్కి వారిని నిర్బంధించడం అయితే చాలా దారుణమైన మేము జనసేన పార్టీని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. మాది గ్రామ పుణ్యక్షేత్రం. మాకు కొండగూడూరులో 10 ఎకరాల 50 సెంట్లు ఉమ్మడి చేను ఉంది అందరిదని. అయితే మా పొలంలో మాకు ఎటువంటి 22Aలో ఉంది మా పొలం. 22Aలో ఉన్న పొలాన్ని అందరూ మా ఊళ్ళందరూ వాళ్ళకి అదంతా సౌకర్యం చేస్తే మా 13 గుంటలు మాకు వద్ద ఎక్కడన్నా రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము గత 2 నెలలు బట్టి ఆపుతుంటే ఆగకుండా ఆపారు. అప్పుడే 3 రోజులు బట్టి దౌర్జన్యంగా మా పొలం మాకు కాకుండా మొత్తం మట్టి గోతుల కింద చేసి తవ్వేసుకుని తీసుకున్నారు. ఈ రోజు పొద్దున్న ఉదయం వెళ్ళి మేము ఆపుదామని వెళ్తే మమ్మల్ని వాళ్ళు తిరబడి కొట్టడానికి మేము తీయం మిషన్ అలాగే అలా చెప్పుకుని వచ్చి మాకు ఏం కాకుండా వెళ్ళిపోయి మీకు సంబంధం లేదని చెప్తున్నారు. ఈ అన్యాయాన్ని మీరు అరికట్టాలని కోరిపెట్టి మేము మాకు ఇంకెవరూ లేక బలరామకృష్ణ గారి దగ్గరికి వచ్చి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ వచ్చాం పొద్దున్న ఈ రోజు ఉదయం. ఇప్పుడు మేము బలరామకృష్ణ గారి ఇంటికాడ నుంచి బయలుదేరాం అనుకుంటే ఇక్కడ సీఏ గారు, ఎస్ఐ గారు అందరూ మమ్మల్ని ఆఫ్ చేశారు. కానీ మిషన్ మా పొలంలోనే అలా ఉంది. ఇప్పుడు మట్టి తీస్తుంది. మమ్మల్ని ఏమో ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, జరగనిస్తలేదు. జై జనసేన. అందరికీ నమస్కారం. ఆ పేరు నాతిపం దొరబాబు, రాజానగర్ నియోజకవర్గం జనసేన పార్టీ. ఇప్పుడు ఈ రోజున రాజానగర్ నియోజకవర్గం రాజానగర్ మండలం కొండగుంటూరు గ్రామంలో అక్రమంగా వైసీపీ కొండల్ని వందలాది ఎకరాలకు ఇప్పుడు ఒకరు తవ్వడం చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక 10 మంది 20 మంది రైతులు ఒక 10 ఎకరాల కొండ ఉంటే దాన్ని దౌర్జన్యంగా రాజానగర్ నియోజకవర్గంలో జగ్గంపూడి అనుచరులు తవ్వితే తెలిసిపోతుందని చెప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి తవ్వించడం జరుగుతుంది. ఏ ఊరైనా ఎక్కడికైనా రావాలంటే లోకల్ నాయకులు సపోర్ట్ లేకుండా ఎవరు రారు. అలాంటిది పక్క నియోజకవర్గాల్లో పక్క వాళ్ళు వచ్చి ఈ యొక్క రాజానగర్ నియోజకవర్గ సంపదను దోసుకెళ్తున్నారంటే ఈ యొక్క ఖచ్చితంగా జగ్గంపూడి రాజా గారు దగ్గర చేస్తున్నారని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్యాయాన్ని అరకట్టడానికి ఆ లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి బలరామకృష్ణ గారికి విన్నవించుకోగా అక్కడికి భారీగా అందరూ కలిసి వెళ్తుండగా ఆయన్ని అక్రమంగా ఒక సీఏ గారు, 3 ఎస్సీలు, 50 మంది కానిస్టేబుల్ వచ్చి ఈ రోజున అక్రమంగా ఆయన ఇంటి దగ్గర అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరు కూడా రాజానగర్ నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు కూడా జనసేనలోని ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి బలరామకృష్ణ గారికి వచ్చి వారి సంఘీవం తెలిసి మనమందరం కొండగుంటూరు వెళ్ళి అక్కడ అన్యాయాన్ని అరికట్టే విధంగా మనమందరం పోరాడదాం. రండి, అందరం కలిసి కొండగూడు వెళ్దాం. జై జనసేన, జై హింద్. కొండలు దోసేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు జగ్గంపూడి రాజా గారి ద్వారా పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ కొండలను దోచుకుని ఆ కొండలో ప్రతి ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగించాలి. కానీ వాళ్ళ ఇళ్లలోని వాళ్ళ సొంతంగా వినియోగించుకుంటున్నారు. ప్రజల డబ్బు ప్రజలు కాపాడుకోవాలని మా జనసేన పార్టీ తీవ్రంగా ఖండించి ఆ కొండలను ఆపుదాకి మేము వెళ్తుంటే మా బలరామకృష్ణ గారితో వెళ్తుంటే బలరామకృష్ణ గారిని హౌస్ అరెస్ట్ చేశారు.
సిఏ గారు, ఎస్సీ గారు, కానిస్టేబుల్, 50 మంది కానిస్టేబుల్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేస్తే మేమందరం ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ మీ కొండగూటూరు బయలుదేరతాకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా జనసేన పార్టీ తరపుని మేము చాలా తీవ్రంగా